హాయ్ ఆల్ దిస్ ఇస్ డాక్టర్ గంగా ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ కడప. ఈ మధ్య హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయన్నమాట. హెచ్‌పివి వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదా? అండ్ హెచ్‌పివి వ్యాక్సిన్ మెన్స్ తీసుకోకూడదా? ఓన్లీ వుమెన్సే తీసుకోవాలా? ఏ ఏజ్ ఫ్యాక్టర్స్‌లో తీసుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్ పీపుల్స్ తీసుకోవాలి? అనేసి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హెచ్‌పివి అంటే ఏంటో తెలుసుకోవాలి. హెచ్‌పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నమాట. ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మనకి సర్వైకల్‌కి వచ్చినప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఉమెన్‌లోనే వస్తూ ఉంటది. మెన్స్‌లో చాలా రేర్ అండ్ జెనెటికల్‌గా రావాల్సిందే ఇది. సో, అందుకు ఉమెన్‌కి ఎక్కువ సజెస్ట్ చేస్తామనమాట. ఇది వచ్చేసి మన గైనకాలజిస్ట్ దగ్గర తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ అనేది. ఏ ఏజ్ ఫ్యాక్టర్స్‌లో తీసుకోవచ్చు అంటే 9 ఇయర్స్ పాప నుండి 46 ఇయర్స్ ఉమెన్ వరకు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెంట్‌లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ అయితే ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఆఫ్టర్ డెలివరీ మీ డెలివరీ అయిన 2 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, ఈ మెన్స్ తీసుకోకూడదా అనేది ఏమి ఉండదు. మెన్స్ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మంచిదేం కాదు. ఇది వచ్చేసి 3 టైమ్స్ ఏస్తారు. అంటే 3 డోసెస్‌గా వేస్తారు. ఇంతకుముందు మనకు కరోనా వ్యాక్సిన్ ఎలా ఇస్తున్నామో 2 డోసెస్‌గా సేమ్ అలాంటి ప్రొసీజర్. కాకపోతే ఇది 3 డోసెస్ ఉంటుందన్నమాట. మీరు గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి డోసెస్ అనేవి క్లియర్ చేస్తారు. వుమెన్స్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. కంపల్సరీగా ప్రతి ఒక్క వుమెన్ ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది గైనకాలజిస్ట్ దగ్గర తీసుకోవడం చాలా మంచిది. క్యాన్సర్ రాకుండా అయితే ఉంటది.